Acts 28 verse 1-6. మేము తప్పించుకునిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుని అర్హంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియూ కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది ఒక సిచ్యువేషన్ జరిగింది ఇక్కడ. పౌలు భక్తుడు ఇటలీ దేశానికి ప్రయాణమై వెళ్తున్నాడండి. ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఓడలో ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నప్పుడు అక్కడ దేవునికి సాక్షిగా ఉండాలని బయలుదేరి వెళ్తున్నాడు. దేవుని సాక్షిగా ఉండాలి, దేవుని గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్తున్నప్పుడు పౌలు భక్తుడు చెప్తానే ఉన్నాడు. ఆ ఓడలో ఉన్న సైనికులతో, అధికారులతో, సేలర్స్తో, వాళ్ళందరితో చెప్తున్నాడు, మనం ఒక చోట క్రెటే అని ఇంగ్లీష్లో ఉంటుంది, ఆ ప్లేస్లో ఆగాలి, లేకపోతే భయంకరమైన తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్లు మనల్ని ఎంతగానో కలవరపరుస్తాయి, ఈ ఓడని నాశనం చేస్తాయి, ఇవన్నీ చెప్పాడు. పౌలు చెప్తే చులకన కదా చాలామందికి, మాకు తెలుసులే, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు చెప్తే వినాలా అన్నట్టు వీళ్ళు మాట్లాడారు. ఎంత మాత్రం పట్టించుకోకుండా అలానే బయలుదేరారు. పౌలు భక్తుడు ప్రవచించినట్టే, ముందుగానే చెప్పినట్టే జరిగింది. ఓడంతా కూడా పగిలిపోయింది. భయంకరమైన తుఫాన్లు. ఆ తుఫాను మొత్తం అంధకారం, అసలు ఎండ కనపడని పరిస్థితిలో, సూర్యుడు కనపడని పరిస్థితిలో, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ అవుట్లైన్ ఆఫ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇప్పుడు చదివిన దానికి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నానండి, దయచేసి వినండి. అయితే ఆ ఎండ, సూర్యుడు కనపడని పరిస్థితిలో భయంకరమైన తుఫాను, చాలా పెద్ద తుఫాను. ఆ తుఫాను ఇంకా ఎంత భయంకరం అంటే 14 రోజులు వీరు అల్లకల్లోలం అయిపోయి కలవర పరిస్థితి. ఎంత కలవర పరిస్థితి అంటే తినటానికి ఆశ కూడా లేదు. 14 రోజులు ఏం తినకుండా ఉన్నారంట. అయితే పౌలు భక్తుడు అంట, నేను చెప్పాను కదా, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నాతో మాట్లాడిన విధానం బట్టి, దేవుని దూత వచ్చి చెప్పాడు ఇలాగ జరుగుతుందని. మీరు నా మాట వినలేదు, అయినను ఏం భయపడకండి, రాత్రి నాకు ఒక దూత వచ్చి కనపడ్డాడు, భయపడకండి, ఎవ్వరు కూడా చనిపోరు ఈ ఓడలో అని చెప్పాడు అని చెప్పి వారందరికీ ధైర్యం ఇచ్చి, ఆయన రొట్టె విరిచి, దేవునిని స్తుతించి రొట్టె విరిచి ఆయనకి ఇచ్చాడు. ఇదంతా అయిన తర్వాత వారు చేరుకుంటారు, ఒడ్డుకి చేర్చుకుంటారు. ఎక్కడ? ఒక ద్వీపము. అది ద్వీపం పేరు ఏముంది అక్కడ? ద్వీపము అని అంటే ఇంగ్లీష్లో ఐలాండ్ అంటారు కదండి. ఐలాండ్లో వీళ్ళు అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ ద్వీపవాసులు అంటే ఐలాండ్లో ఉండే ట్రైబ్స్ అంటారో, లేకపోతే కొంతమంది మనుషులు ఉంటారు కదా, ఐలాండ్కి చెందినవారు, వాళ్ళందరూ విని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. చూడండి, ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదంట. అంటే ఎంతో హాస్పిటాలిటీ, ఎంతో ఆతిథ్యము వారికి ఇచ్చారు. అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు కాల్చారంట. ఎవరు కాల్చారు? పౌలు భక్తుడా? కాదు. ఎవరు? ఆ ద్వీపవాసులు కాల్చారు. అప్పుడు పౌలు ఏం చేస్తాడు? పుల్లలు, కట్టలన్నీ తీసి ఆ నిప్పులో వేసి ఆ మంట రగులుకునేలాగా చేస్తాడు. ఆ రగులుకునే మంటలో అప్పటి వరకు ఒక కట్టలో దాక్కుంది. ఏం దాక్కుంది? ఏంటండి ఏం దాక్కుంది? పాము దాక్కుంది. గమనించండి, ఎప్పుడు దేవుని అగ్ని బయటపడుతుందో అప్పుడు పాము కూడా బయటపడతాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని అగ్ని దిగుతుందో, ఎప్పుడు దేవుని అగ్ని రగులుకుంటుందో అప్పుడు
చీకటి శక్తులు, అంధకార శక్తులు బయలుపరచబడతాయి. ఇక్కడ చూడండి, పాముకి ఎప్పుడు మొదటి నుండి సాదృశ్యం ఏంటిదంటే అపవాది, సాతాను, ఆ ఘట సర్పము అని ఎప్పుడు చూసినా బైబిల్ మొదటి నుండి ఆది కాండము, రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో మొదట్లో పాము రూపంలో వచ్చాడు అపవాది. రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథంలో ఘట సర్పం, ఆ ఘట సర్పం అంటే ఓల్డ్ సర్పెంట్ అంటే పాత కాలం మొదటి నుండి ఉన్నది. అయితే ఈయన మంట వేసినప్పుడు ఆ కట్టలో దాక్కున్న పాము బయటపడ్డది. కరవక ఎవరిని గరిసింది? పౌలు అంత భక్తున్నే గరిసిందా? దేవుడు కాపాడలేడా అని ప్రశ్నలు వస్తుంటాయి మనకు కూడా. అటువంటి భక్తులకి అనారోగ్యం రావాలా? అటువంటి గొప్ప సేవకులకి ఇటువంటి పోరాటాలు రావాలా? అటువంటి వారికి ఇటువంటివి ఎలాగ దేవుడు అనుమతిస్తాడని ప్రశ్నలు వస్తాయి. కానీ పౌలు భక్తుడినే ఆ సర్పము కొరికింది, కరిసిందంట. ఆ కరిసిన వెంటనే వీళ్ళు అనుకున్నారంట, ఎవరు ఆ ఐలాండ్లో ఆ ద్వీపవాసులు అనుకున్నారంట, ఈయనకేదో శాపం ఉంది, ఈయనకేదో కీడుంది, ఈయన ఏదో పాపము చేస్తాడు, లేకపోతే ఈయన ఏదో ద్రోహి, హీ మైట్ బి ఎ క్రిమినల్. అందుకనే అంత పెద్ద తుఫాను తప్పించుకోగలిగాడు, కానీ అంత పెద్ద తుఫాను ఎదుర్కొని రాగలిగాడు. కానీ తలరాత అంటారు కదా, లేకపోతే కర్మ అంటారు కదా, అది పోలేదు చూడు. అందుకని పాము కరిసింది. వెయిట్ చేస్తున్నారంట, కరిసిన తర్వాత చెయ్యి వాసిపోతుందా, లేకపోతే చచ్చిపోయి అలాగా పడిపోతాడా అని వెయిట్ చేస్తున్నారంట. అక్కడ చూడండి, చాలాసేపు చూసారంట, చాలాసేపు వేచి ఉండి కనిపెట్టుచుండిరి, కానీ ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, మనుషుల అభిప్రాయాలు ఇలాగా మారిపోతూ ఉంటాయి. అర్థమవుందా? మనుషుల అభిప్రాయాలు అలాగనే ఉంటాయి. ఒక్క నిమిషము సాతాన్ అంటారు, ఇంకో నిమిషము నీవే దేవత అంటారు. పేతురు కూడా చూడండి, దేవా నీవే గొప్ప దేవుడు అన్నాడు, మరుసటి నిమిషంలో ఏమంటున్నాడు, నువ్వు సిలువకి ఎక్కద్దు, నో 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 ఐ రెబ్యూక్ ఇట్ అంటున్నాడు. అది జరగకూడదు, అస్సలు అవ్వకూడదు అని చెప్తున్నాడు. అంటే మనుషులు అభిప్రాయాలపైన ఆధారపడితే, ఇప్పుడు ఈ మనుషులు ఇట్లా అన్నారని ఆయన దిగులు చెందినట్టు లేనే లేదు. ఎందుకంటే హీ నోస్ హూ హీ ఈజ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయన క్రీస్తులో ఏమై ఉన్నాడో ఆయనకి తెలుసు. కాబట్టి ఏం చింతించినట్లు, డిఫెండ్ చేసుకుంటున్నట్లు, లేకపోతే వాదిస్తున్నట్లు ఏం లేదు అక్కడ. మీరు అనుకునేది అనుకోండి, నాకు తెలుసు, నాకు దేవునికి ఉన్న సంబంధం ఏంటో నాకు తెలుసు. ఐ నో హూ ఐ యామ్. ఏ స్పిరిచువల్ ర్యాంక్లో నేను యేసుతోటి ఉన్నానో, ఆత్మీయ రంగంలో ఉన్నానో నాకు తెలుసు. కాబట్టి